దానికి సాదృశ్యంగా శిక్షణ ఆయన పొందాలి కాబట్టి ఆయన ఎక్కడికి ఆ రోజు ఏమైంది, అక్కడ చీకటి కమ్మింది కాబట్టి ఆయన ఏం చేశారు, ఈ అంశం ఏంటి, సంపూర్ణత. మన చీకటిలో త్రోయబడాలి, అందుకు దేవుడు ఏమైంది, అక్కడ చీకటి పడింది కాబట్టి అది చూస్తున్నాం. తర్వాత ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచుతవని అర్థము. కాబట్టి పాపం చేసిన వాళ్ళు దేవుడి దగ్గరికి తీసుకుంటాడా, తీసుకోడు, దూరంగా గెంటేస్తాడు. మరి పాపం మనం చేస్తాం, మన శిక్షణ ఎవరు అనుభవిస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకు ఆయన ఏం చేశాడు, దేవుని నుండి విడిచివేయబడ్డాడు. అది కూడా చూపిస్తాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్ము ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పిన. ఇక్కడ ఏంటి, నేను మిమ్ము ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇంకొక వచనం కూడా చూద్దామండి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారు పై వచనంలో, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి. ఇది యేసుప్రభు శిలువపై పలికిన ఎన్నో మాట అండి, 4వ మాట కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, పాపం చేసిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, దగ్గరికి రానేస్తాడా, రానివాడు. ఏం చేస్తాడు, ఆయన విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు మనం పాపం చేసాం, దేవుడు మనల్ని విడిచిపెట్టేయాలి. ఆ శిక్షను ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజు మన అంశం ఏంటి, సంపూర్ణం. మొదటి వచనంలో ఆయన ఏం చేశారు, చీకటిలోకి మనం త్రోసివేయబడాలి. దాన్ని ఎవరు తీసుకున్నారు, యేసు ప్రభు గారు తీసుకుని దాన్ని సంపూర్ణం చేశారు. ఈ వచనంలో ఏంది, ఏం చెప్తుంది, పాపం చేసిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, విడిచిపెట్టేస్తాడు అనేసి ఉంది. ఇప్పుడు ఆ శిక్షణ ఎవరు అనుభవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది, ఆయన ఏమన్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి. ఈ వచనంలో ఏముంది, అక్రమం చేయువారులా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇంకో దానికి ఎంత చెప్పిన వచనంలో ఏంది, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. కాబట్టి యేసుప్రభు గారు ఇంకో దాన్ని సంపూర్ణం చేశారు. ఏంటది, దేవుని చేత. ఇంకొకటి ఆయన ఏం చేశారు,